బిల్డింగ్ నిర్మాణం కాకుండా అడ్మిషన్స్ చేసుకుంటున్న నారాయణ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు లేని నారాయణ పాఠశాలను సీజ్ చేయాలి అంటూ ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎస్ఏ నాయకులు పాఠశాల ముందు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ గుర్తింపు లేకుండా బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్మిషన్స్ చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న, ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజు డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలో జొహాలాపురం రోడ్డుకు ఉన్న నారాయణ బిల్డింగ్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న, ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరంలో జొహాలాపురం నందు ప్రభుత్వ గుర్తింపు లేకుండా బిల్డింగ్ నిర్మాణం కాకుండా అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని అన్నారు. విద్యాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని పరిస్థితుల్లో విద్యా అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బహిరంగంగా ఫ్లెక్సీల రూపంలో టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్, సిఓ, మెడికల్ కోర్సుల పేరుతో ప్రదర్శించారు. అలాంటి కోర్సులతో అడ్మిషన్స్ చేసుకుంటే వారిపైన జరిమానా విధించాలని విద్యాశాఖ అధికారులు జీవోలు అమలు చేస్తున్నా ఇప్పటి వరకు ఏమాత్రం కూడా జరిమానా విధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ పాఠశాల ప్రభుత్వ జీవోలను, విద్యా అధికారులను లెక్క చేయకుండా అడ్మిషన్స్ చేసుకుంటూ వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. తక్షణమే నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా పాఠశాలలో పుస్తకాలు, దుస్తులను బహిరంగంగా సరుకుల్లాగా అమ్ముతున్నారని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కర్నూలు నగర కేంద్రంలో జోలాపురం రోడ్డులో అక్రమంగా అడ్మిషన్ చేస్తూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా, అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణం సగంలో ఉంటూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ రంగురంగుల కరపత్రంతో బిల్డింగ్ వేసుకుంటూ ఈరోజు సుమారుగా 100కు పైగా అడ్మిషన్ చేసుకుంటూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు నగరంలో నారాయణ పాఠశాల యజమాన్యానికి ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, బిల్డింగ్ పూర్తి కాకుండా ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా ఈరోజు అడ్మిషన్ చేసుకోవడానికి ఏ విద్యాశాఖ అధికారి కూడా మీకు పర్మిషన్ లేదు. కానీ వేరే పర్మిషన్ గుర్తింపు చూపించుకొని ఈరోజు అడ్మిషన్ చేసుకోవడం చాలా దుర్మార్గం. దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బిల్డింగ్ని సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా అడ్మిట్ చేస్తున్నటువంటి నారాయణ పాఠశాలను నారాయణ పాఠశాలను